30 డేస్ పైథాన్ సీరీస్‌లో మనం డే 10కి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది వచ్చేసి బేసిక్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ అనమాట. ఇప్పటిదాకా మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసామో వాటన్నిటిని మనం ప్రాక్టికల్ వేలో ఒకే దగ్గర రియల్ టైమ్‌లో కోడింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తాం. సో, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఒక వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ కానీ, లేదా అవుట్‌పుట్, ఇన్‌పుట్ కానీ, లేదా ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయ్యేలా మనం 2 బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ టాపిక్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకున్నట్లవుతుంది. అలాగే ఒక ప్రాక్టికల్ వేలో కోడ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మనం నేర్చుకుంటామనమాట. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హాయ్! హలో! దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్టర్ లెర్నింగ్. ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేలా మనం బేసిక్ ప్రోగ్రామింగ్ అయితే ఇప్పుడు రాస్తున్నామనమాట. సో, అందులో మనం ఫస్ట్ రాసేది బేసిక్ కాలిక్యులేటర్. సో, మనం బేసిక్ కాలిక్యులేటర్ అనే ప్రోగ్రామింగ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తామనమాట ఈ పైథాన్‌లో. సో, ఎప్పుడైనా సరే మనకొక ప్రోగ్రామింగ్ టాస్క్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్‌గా కోడింగ్ అనేది స్టార్ట్ చేయకూడదు. సో, ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్స్‌ని అనలైజ్ చేయాలనమాట. సో, బేసిక్ కాలిక్యులేటర్ అంటే ఏంటి? సో, మనం ఫస్ట్ ఇన్‌పుట్స్‌గా మనం కొన్ని నంబర్స్ ఇస్తాము. సో, ఆ నంబర్స్ మధ్య మనం ఏదైతే ఆపరేషన్ చూజ్ చేసుకుంటామో అంటే అడిషన్ అయితే అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ అలా మనం ఏదైతే ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ నంబర్స్ మధ్య ఆ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అయ్యి మనకు రిజల్ట్ అనేది రావాలనమాట. సో, అది రిక్వైర్మెంట్. సో, ఇప్పుడు మనం దాన్ని బట్టి మనం కోడింగ్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్‌పుట్స్‌ని అసైన్ అంటే ఒక వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయాలి. వాటికి ఇన్‌పుట్‌ని అసైన్ చేయాలనమాట. ఓకేనా? సో, మనం ఈ బేసిక్ కాలిక్యులేటర్ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాము అనంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఈచ్ వేరియబుల్‌కి ఒక్కొక్క నంబర్ ఇన్‌పుట్ త్రూ అసైన్ చేద్దాం. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3 అండ్ 4 అని మనం ఇన్‌పుట్ త్రూ ఇచ్చామనమాట. సో, దాని తర్వాత మనం ఇంకో ఇన్‌పుట్ బేస్ చేసుకొని యూజర్‌కి మనం ఏం చేద్దాము అనంటే 0-6 నంబర్స్ మధ్య సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్స్ టు పర్ఫార్మ్ అడిషన్ ఆపరేషన్ సెలెక్ట్ 0 లేదా సబ్ట్రాక్షన్ సెలెక్ట్ 1 అలా మనం కొన్ని ఆప్షన్స్ ఇద్దాం. సో, ఆ ఇన్ బిట్వీన్ 0-6 సెలెక్ట్ చేసుకుంటే మనం యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో దాన్ని బట్టి ఆ ఆపరేషన్ అనేది అంటే ఆ పర్టిక్యులర్ ఆపరేటర్ వర్క్ అయ్యి ఆ కాలిక్యులేషన్ పర్ఫార్మ్ చేసి మనకి రిజల్ట్ అయితే ఇవ్వాలనమాట. ఓకేనా? సో, అది రిక్వైర్మెంట్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. num1 ఓకే. సో, ఈ వేరియబుల్ మనకి అంటే నంబర్స్ అంటే ఈ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చేయాలి కాబట్టి బేసిక్ కాలిక్యులేటర్ అంటే మనకేం కావాలి ఇన్‌పుట్ త్రూ ఇంటే కావాలనమాట. ఓకేనా? సో, ఇంటీజర్ వాల్యూ అంటే న్యూమరిక్ వాల్యూసే రావాలి. బట్ ఇక్కడ మనకి ఇన్‌పుట్ మెథడ్ త్రూ మనం ఏది టైప్ చేసినా కూడా మనకి బేసిక్‌గా బై డిఫాల్ట్ స్ట్రింగే వస్తుంది. సో, ఆ స్ట్రింగ్‌ని మనం ఇంట్‌గా మార్చాలి కాబట్టి మనం ఫస్ట్ ఇంట్ మెథడ్ కాల్ చేస్తాము. ఆ ఇంట్ మెథడ్‌లో మనం ఇన్‌పుట్ మెథడ్ కాల్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ మనం టెక్స్ట్ ఇస్తాం. ఎంటర్ నంబర్ 1 ఓకే. అలాగే అలాగే మనం నంబర్ 2 అనే నమ్2 అనే వేరియబుల్ గూడా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ నమ్2 అని డిఫైన్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ అనమాట. అంటే నమ్1, నమ్2 అనే వేరియబుల్‌లో మనకి 2 ఈచ్ వన్ వాల్యూ హోల్డ్ అయితదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం యూజర్‌కి 0-6 మధ్య మనం ఏం జేయాలి? సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలనమాట. ఓకే. సో, ఇప్పుడు దాని వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే చూస్ ఆపరేషన్ అని ఇస్తున్నాం. మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు. కాపోతే మనం ఏదైతే టాస్క్ చేస్తున్నామో, ఆ టాస్క్ రిలేటెడ్‌గా మనం వేరియబుల్ నేమ్ ఇచ్చినట్లయితే మనకి చూసినప్పుడే మనకు అర్థమైతుందనమాట. ఆ పర్టిక్యులర్ వేరియబుల్ ఎలాంటి వాల్యూని హోల్డ్ చేసుంటది అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చనమాట. సో, అందుకే మనకి టాస్క్‌ని బట్టి మనం వేరియబుల్ నేమ్స్‌ని గూడా కరెక్ట్‌గా మనం డిక్లేర్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే 0-6 మధ్య అంటే 0-6 దాకా న్యూమరిక్ వాల్యూస్ కాబట్టి సో, ఇక్కడ గూడా మనం ఏం జేస్తాం, ఇంట్లోనే మనం కన్వర్ట్ జేయాలి కాబట్టి టైప్ కాస్ట్ చేయాలి. ఓకే. సో, ఇన్‌పుట్ ఇక్కడ నేనేం జేస్తాను అంటే, ట్రిపుల్ కోట్స్ వాడతా. ఎందుకంటే, ఇక్కడ మనకి స్ట్రింగ్ టెక్స్ట్ అనేది మనకి పెద్దదొస్తది. సో దట్ మల్టీ లైన్స్‌లో రాయాలి కాబట్టి, నేనిలా వాడతా అనమాట. ఓకే. సో, ఇక్కడ మిడిల్‌లో ఎంటర్ 0 ఫర్ అడిషన్. ఎంటర్ 1 ఫర్ సబ్ట్రాక్షన్.
సో, ఇలా మనం ప్రతి ఒక్క ఆపరేషన్ రాస్తామనమాట. సో, ఎంటర్ 0 అయితే అడిషన్, తర్వాత 1 నుండి 6 దాకా మనం డిస్కస్ చేసిన ఆపరేషన్స్ అన్నీ మనం ఇక్కడ ఆపరేటర్స్ అన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేశామనమాట. సో, లాస్ట్‌లో చూజ్ హియర్ అని పెట్టాం. జస్ట్ అంటే ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడేంటి లెట్స్ సే రన్ చేస్తున్నాం కోడ్. అంటే ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా అని. సో, ప్రాపర్‌గా రన్ అయింది. సో, ఇక్కడ నంబర్ 1 అని మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే. తర్వాత నంబర్ 2 అంటే జస్ట్ 6 అని ఇచ్చాను. సో, ఇక్కడ ఏమవుతుంది ఎంటర్ 0 ఫర్ అడిషన్, ఎంటర్ 1 ఫర్ సబ్ట్రాక్షన్, 3 ఫర్ 3 ఫర్ డివిజన్ అట్లా మనం ఈ ఆపరేషన్స్ ఇచ్చామనమాట. సో, ఇప్పుడు యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో ఓకే. సో, దాన్ని బట్టి మనం ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనమాట. ఒకాళ 0-6 కాకుండా ఏదైనా అదర్ థాన్ 0-6 ఎంటర్ చేశారు అనంటే మనం బై డిఫాల్ట్‌గా ఇన్వాలిడ్ అని చెప్తామనమాట. ఓకే. సో, దానికోసంగా మనం ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేయాలి? కండిషనల్ స్టేట్‌మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఎందుకు కండిషనల్ స్టేట్‌మెంటు? ఇఫ్ యూజర్ చూస్ 0 పెర్ఫార్మ్ అడిషన్. అదే ఇఫ్ యూజర్ 2 మల్టిప్లికేషన్. చాలా కండిషన్స్ ఫార్మ్ అయినాయన్నమాట. సో, ప్రతి ఒక్క కండిషన్‌ని మనం చెక్ జేయాల. యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో దాన్ని బట్టి మనం టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు యూజర్ ఏదైతే ఆప్షన్ ఇస్తాడో దాన్ని బట్టి టాస్క్ కాబట్టి, మనం ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్‌ని చెక్ జేస్తూ పోవాలి. సో, అందుకు మనం ఏం జేస్తాం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. సో, ఇక్కడ మనం వాడే కండిషనల్ స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ కండిషన్ అనమాట. సో, మీకు ఇఫ్ కండిషన్ ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే మనం ఇఫ్ అని రాసి ఎక్కడ కండిషన్ చెక్ జేయాలో ఆ వేరియబుల్‌ని కాల్ జేస్తాం ఫస్ట్. సో, మనం ఏం చెక్ జేయాలి అంటే ఇక్కడ యూజర్ ఏదైతే నంబర్ ఎంటర్ చేస్తాడో, ఆ నంబర్‌ని మనం చెక్ చేయాలి. సో, యూజర్ నంబర్ చెక్ చేసేదంటే సో, యూజర్ ఏ నంబర్‌ని చెక్ చేస్తాడు? ఈ చూస్ ఆపరేషన్ అనే వేరియబుల్‌లో ఏదైతే హోల్డ్ అయ్యి ఉంటదో, ఆ నంబరే గదా! యూజర్ ఎంటర్ చేసేది. సో, మనం ఏం చేస్తాం? ఈ ఈ చూస్ ఆపరేషన్ అనే వేరియబుల్‌ని మనం వాలిడేట్ చేస్తామనమాట. ఓకే. సో, చూస్ ఆపరేషన్ ఈక్వల్ టు 0 దెన్ ఏం జేయాలి మనం? ప్రింట్ ఇక ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఇద్దాము. ఫార్మాటెడ్ స్ట్రింగ్ అడిషన్ ఆఫ్ num1 అండ్ num2 ఈజ్ అని పెట్టి మనం ఇక్కడ వాటి యొక్క ఆపరేషన్ మెన్షన్ చేయాలన్నమాట. num1 ప్లస్ num2 ఓకే. సో, ఇలా అన్నమాట. సో, జస్ట్ ఊరికనే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే మనం ఇక్కడ ఓన్లీ 1 ఆపరేషనే ఇచ్చాము. ఇంకా చాలా రాయాలి. బట్ జస్ట్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది. సో, ఇక్కడ రన్ చేసినట్లయితే జస్ట్ లెట్స్ క్లియర్ దిస్. యాహ్! ఇప్పుడు రన్ చేసినట్లయితే 2 నంబర్ 2 వచ్చేసి 5 ఇచ్చాను. సో, ఇక్కడ మనం ఓన్లీ 1 ఆపరేషనే మనం మెన్షన్ చేసాం ప్రెజెంట్‌కి. సో, దాన్నే ఇద్దాము మీకు అర్థం అవ్వడానికి. సో, నేనేం చేశాను చూస్ హియర్ అని పెట్టి ఇక్కడ 0 ఇచ్చా. సో, 0 అంటే ఏంటి? ఇఫ్ చూస్ ఆపరేషన్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ సాటిస్ఫై అయితుందనమాట. సో దట్ ఈ ప్రింట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ ప్రింట్ కమాండ్‌లో మనం ఏమేమి టాస్క్ ఇచ్చాము? num1 ప్లస్ num2 అనే టాస్క్ ఇచ్చామనమాట. సో, ఎంటర్ చేసినట్లయితే అడిషన్ ఆఫ్ 2 అండ్ 5 ఈజ్ 7 అని మనకి రిజల్ట్ వచ్చింది. సో, ఇలా మనం ప్రతి ఒక్క ఆపరేషన్ యొక్క వాలిడేట్ చెక్ చేయాలి కాబట్టి అన్నీ ఇంకా కండిషనల్ స్టేట్మెంట్స్‌లో రాయాలి. సో, ఆల్రెడీ ఇక్కడ ఇఫ్ కండిషన్‌లో మనం ఈ స్టేట్మెంట్‌ని రాసాం కాబట్టి నెక్స్ట్ అంటే ఇఫ్ కండిషన్ తర్వాత ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలో అవన్నీ మనం ఎందులో రాయాలి? ఇఫ్ ఎల్ఇఫ్‌లో రాయాలి. ఓకే. సో, రిమైనింగ్ అంతా మనం ఎల్ఇఫ్‌లో రాస్తామనమాట. ఇలా ఎలిఫ్ చూస్ ఆపరేషన్ ఈక్వల్ టు 1. సో, ఈక్వల్ టు 1 అయితే మనకేమైతుంది? ఇక్కడ సబ్ట్రాక్షన్ వస్తది. ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. అలా మనం ప్రతి ఒక్క ఆపరేషన్‌ని మనం మెన్షన్ చేయాలి. సో, ఫైనల్‌గా మనం ఎల్స్ కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇన్ కేస్ యూజర్ గాని 0-6 కాకుండా ఇంకా వేరేటి ఏవైనా నంబర్స్‌ని గాని మెన్షన్ చేస్తే దానికి డిఫాల్ట్‌గా మనం ఒక మెసేజ్ చూపియాలన్నమాట. సో, ఆ మెసేజ్ కోసం మనం ఎల్స్ కండిషన్ అనేది రాయాలన్నమాట. అంటే డిఫాల్ట్‌గా. ఓకే. దానికేం రాస్తాము అనంటే సో, ప్లీజ్ యూజ్ 0-6 అని ఇలా పెడతాం. ఓకే.
సో, ఎంటర్డ్ ఇన్వాలిడ్ నంబర్ చూస్ 0-6 ఓకే. ఇప్పుడు మనం ఒక బేసిక్ కాలిక్యులేటర్ యొక్క కోడ్ అయితే ఇంప్లిమెంట్ చేసాం. సో, ఇప్పుడు మనం రన్ చేసి టెస్ట్ చేద్దాం. సో, నంబర్ 1 5 ఇచ్చాను. సో, ఎంటర్ నంబర్ 2 10 ఇచ్చాను. సో, ఇప్పుడు 0-6 అనమాట. సో, 0-6 అంటే లెట్స్ సే నేను 2ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే మల్టిప్లికేషన్. సో, మనం బేసిక్‌గా 5 ఇంటూ 10 అవుతుంది. అంటే 50. సో, ఓకే. ఇక్కడ మనకి కావాల్సిన మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ అయితే కోడ్‌తో ఇంప్లిమెంట్ చేసామనమాట. ఓకే. అలాగే మనం ఇంకో నంబర్ సెలెక్ట్ చేద్దాం. 4 సెలెక్ట్ చేశాను. 2 సెలెక్ట్ చేశా. సో, ఇప్పుడు 0-6 లెట్స్ సే నేను 3, 3ని సెలెక్ట్ చేసుకుందాం డివిజన్‌ని. ఓకే. 2.0 అనమాట. ఓకే. సో, ఇక్కడ మీకేమైంది డివిజన్ ఆఫ్ 4/2 అంటే ఏంది 2.0 మనకెప్పుడు కూడా డివిజన్ వాల్యూ యొక్క రిజల్ట్ అంటే కోఎఫిషియంట్ అనేది ఫ్లోట్‌లోనే ఉంటది. అదే మనకి ఒక హోల్ నంబర్‌గా కావాలి అంటే ఇంటిజర్ వాల్యూ కింద రావాలంటే మనం ఏం చేయాలి? ఫ్లోర్ డివిజన్ ఈ ఆపరేటర్‌ని ఇవ్వాలి. అంటే 5 సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు సేమ్ వాల్యూస్‌తో మనకి రిజల్ట్ ఏమొస్తదో చూద్దాం. సో, ఇప్పుడు డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే 2.0 వచ్చింది. ఓకే. మనం ఫ్లోర్ డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి హోల్ నంబర్ రావాలి. అంటే జస్ట్ 2 మాత్రమే రావాలి. ఓకే. సో, ఇప్పుడు మనం 5 సెలెక్ట్ చేద్దాం ఫ్లోర్ డివిజన్‌కి. సి ఇప్పుడు మనకి ఫ్లోర్ డివిజన్ త్రూ మనకి హోల్ నంబర్ వచ్చిందనమాట. డెసిమల్స్ ఏం లేకుండా. ఓకే. సో, అలాగే మనం ఇప్పుడు ఎల్స్ కండిషన్ చెక్ చేద్దాం. అంటే ఫెయిల్యూర్ కండిషన్ అనమాట. లెట్స్ సే 4, 4 ఇప్పుడు నేను జస్ట్ 9 సెలెక్ట్ చేశాను. సో దట్ 9 అనేటిది 0-6 మధ్యలో లేదు కాబట్టి మనకి ఎంటర్డ్ ఇన్వాలిడ్ నంబర్ అనే ప్రింట్ కమాండ్ అయితే మనకు ప్రింట్ అవ్వాలి. ఎందుకనంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వవు. డైరెక్ట్‌గా ఎల్స్ కండిషన్‌లోకి వస్తుందనమాట. ఓకే. ఎంటర్డ్ ఇన్వాలిడ్ నంబర్ చూస్ 0-9 సో ఇది ప్రింట్ అయింది. ఓకే. యాస్ ఎక్స్‌పెక్టెడ్. సో, ఇలా మనం బేసిక్ కాలిక్యులేటర్‌ని మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసి, ఆ కాన్సెప్ట్స్‌ని రియల్ టైమ్‌లో మనం కోడ్ వేలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసామనమాట. సో, ఇక్కడ మనకేమైతుంది, ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాము, ఒక ఇన్‌పుట్ మెథడ్‌ని డిక్లేర్ చేసాము, అలాగే అవుట్‌పుట్ మెథడ్‌ని కూడా మనం యూజ్ చేసాము. మనం డిస్కస్ చేసిన అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. అలాగే మనం డిస్కస్ చేసిన అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిటిని గూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేశామనమాట. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రీవియస్ కాన్సెప్ట్స్ త్రూనే మనం ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంట్ చేశాం. సో, ఇలా మనం పైథాన్‌లో ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసిన కోడ్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌ని మీరు మీ ఓన్‌గా ఇంప్లిమెంట్ చేయాలనమాట. సో, ఆ ప్రోగ్రామింగ్ వచ్చేసి బేసిక్ గ్రేడింగ్ సిస్టమ్. ఓకేనా? సో, ఈ బేసిక్ గ్రేడింగ్ సిస్టమ్‌ని మీరు ఓన్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో, వీటిల్ని బేస్ చేసుకొని మీరు ఆ కోడ్‌నైతే ఇంప్లిమెంట్ చేయాలనమాట. ఈ బేసిక్ గ్రేడింగ్ సిస్టమ్‌లో నేను ఇంకొన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలా రిక్వైర్మెంట్ అయితే ఇచ్చాను. అవే అడిషనల్‌గా ఉన్న రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు అండ్ చూసారు కదా! సో, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి అండ్ ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసి మీరు కోడ్‌నైతే ఇంప్లిమెంట్ చేయాలి. నేనిక్కడ ఆల్‌మోస్ట్ హింట్ వేలో కోడ్ అంతా ఇచ్చేసాననమాట. సో, ఈ కోడ్‌ని బేస్ చేసుకొని మీరు రిమైనింగ్ కోడ్‌ని మీ ఓన్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. బట్ నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్టార్టింగ్ మీరేం చేస్తారు అంటే 2 వేరియబుల్స్ తీసుకోండి. ఒక వేరియబుల్ వచ్చేసి స్టూడెంట్ నేమ్‌ని మాత్రమే అది యాక్సెప్ట్ చేయాలనమాట. స్టూడెంట్ నేమ్‌ని యాక్సెప్ట్ చేస్తది. అంటే స్ట్రింగ్‌ని. సో, అక్కడ మీరు నో నీడ్ టు కన్వర్ట్ దట్ స్ట్రింగ్ ఇంటూ ఇంట్. సో, మీరు డైరెక్ట్‌గా ఇన్‌పుట్ మెథడ్ త్రూ స్టూడెంట్ నేమ్‌ని ఇవ్వచ్చు. అలాగే ఇంకోటి గ్రేడ్ అనే వేరియబుల్ తీసుకోండి. దానికి కూడా మీరు ఇన్‌పుట్ మెథడ్ ఇవ్వాలి. బట్ ఈ గ్రేడ్‌కి మాత్రం మీరు టైప్ కాస్ట్ చేసి ఇంట్‌గా మార్చాలనమాట. ఎందుకంటే గ్రేడ్ ఎప్పుడు ఒక న్యూమరికల్ వాల్యూ కాబట్టి. ఓకేనా? సో, అండ్ సో, వన్స్ స్టూడెంట్ గ్రేడ్ గాని ఓకేనా? స్టూడెంట్ గ్రేడ్ గాని 90 ఉంటే ప్రింట్ కమాండ్ ఎలా ప్రింట్ అవ్వాలి అనంటే స్టూడెంట్ నేమ్ ప్రింట్ అవ్వాలి. ఓకే. స్టూడెంట్ నేమ్ పెట్ ప్రింట్ అయ్యి గాట్ ఏ ప్లస్ అని ప్రింట్ అవ్వాలనమాట. ఓకేనా? అదే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇలా ప్రింట్ అవ్వాలి. ఇలా మనకి కండిషన్‌ని బట్టి ఏ కండిషన్ సాటిస్ఫై అయితే దాని యొక్క ప్రింట్ కమాండ్‌లో ఇలా ప్రింట్ అవ్వాలనమాట. ఓకేనా? సో, మీరు కండిషన్స్‌ని ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేయండి.
ఓకే. సో, ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మీరు కోడ్‌లో ఇంప్లిమెంట్ చేసి ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుద్దో దానికి తగ్గట్టు ఈ ప్రింట్ కమాండ్స్ అనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ స్టూడెంట్ గ్రేడ్ గాని గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే ఈ 2 కండిషన్స్‌ని సాటిస్ఫై అయితే మీరిక్కడ స్టూడెంట్ నేమ్ ఏదైతే ఇచ్చుంటారో ఆ స్టూడెంట్ నేమ్ గాట్ ఏ అని ప్రింట్ అవ్వాలనమాట. ఓకేనా? అర్థమైందా? సో, అలా ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అయిద్దో దానికి తగ్గట్టు ఇక్కడ ఈ ప్రింట్ కమాండ్స్ వర్క్ అవ్వాలనమాట. ఇన్ కేస్ స్టూడెంట్ గ్రేడ్ గాని లెస్ థాన్ 40 అయితే మనం స్టూడెంట్ ఫెయిల్డ్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని ప్రింట్ చేయాలి. ఓకే. సో, ఇది మీకు ఇచ్చిన అసైన్‌మెంట్ అనమాట. సో, దీన్ని మీరు ఉన్న టాపిక్స్ అంటే ఇక్కడ ఏదైతే ఆపరేటర్స్‌ని ఉన్నాయో అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని ఒకసారి దానికి తగ్గట్టు కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ నేను ఇచ్చేసాననమాట. మీరు జస్ట్ దానికి ఒక ఇఫ్ కండిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ కేస్ మీకేదైనా డౌట్ ఉంటే నేనిక్కడ ఆల్రెడీ గిట్‌హబ్‌లో ఈ పర్టిక్యులర్ టాస్క్ యొక్క కోడ్ అయితే ఉంది. సో, దాన్ని కూడా రిఫరెన్స్‌కి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో, ఇలా మనం ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఇప్పటిదాకా మీకు ఈ వీడియో నచ్చి ఇది హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే మీ ఓన్‌గా మీరు కోడ్‌ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే డన్ అని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే మీ సర్కిల్‌లో ఎవరైతే పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఛానెల్‌ని షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ అనదర్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. థాంక్ యూ.